జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్టార్ట్ అయింది. మనకందరికీ కూడా అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు నా వెంట్రుక బేకలేరు దగ్గర నుంచి వైనాట్ 175 దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేకుండా పోతుందని తనలోని భయాన్ని బయట పెట్టాడు. మరి భయపడటం వరకేనా అంటే లేదు, ఆయన విదేశాలకు పారిపోవటానికి కూడా సిద్ధమయ్యాడని చెప్పి ఈరోజు నాంపల్లి కోర్టులో మే 15న లండన్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే మీలాగా నాలాగా ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేడు. ఇప్పుడు మీరు నేను అనుకోండి, మనకు పాస్పోర్ట్ ఉందనుకోండి, వీసా తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కోర్టు ఆంక్షలు పెట్టింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి పారిపోకూడదు. ఏ విజయ్ మాల్యా లాగానో పారిపోతే మరి పరిస్థితి కష్టం కదా, అందుకనే ఆంక్షలు పెట్టింది. కాబట్టి ఆయన అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సరే, కోర్టులు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాయి. గతంలో కూడా 2-3 సార్లు లండన్ వెళ్ళొచ్చాడు, జెరూసలేం వెళ్ళొచ్చాడు, కూతుళ్ళ దగ్గరికి వెళ్ళొస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే అందింది. ఆ రిపోర్టుని ఆధారంగా చేసుకుని ఎప్పటి వరకు మనం చెబుతున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పి అక్కడ తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టుగాను, భారతీరెడ్డి డైరెక్షన్లోనే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ మొత్తాన్ని కూడా కొంచెం ఖాళీ చేస్తున్నట్టుగాను ఒక సమాచారం అయితే వస్తుంది. దీనికి ఒక రీజన్ ఉంది. చాలామందికి అనుమానం రావచ్చు, మీరు చెప్తారు కానీ ఆయన ఖాళీ చేస్తాడా అని. పొద్దున షర్మిల ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నాడు, ఓటమి భయం అంగీకరించి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పింది షర్మిల. అప్పటికి జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయలే. షర్మిల ఉదయం మాట్లాడింది, మధ్యాహ్నం 2 గంటలకల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఏది, లండన్ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి అనుమతి కావాలి అని. అంటే షర్మిల చెప్పింది అక్షరాల నిజం. ఆ ముందు ఎవరికి కూడా తెలియదు, ఏ మీడియాలో కూడా ఈ వార్త రాలా. షర్మిల చెప్పకముందు ఎవరు కూడా వేయలే కదా. ఇప్పుడు కూడా అలాంటి వార్తే ఇది. అయితే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయటం అంటే ఈ 5 ఏళ్ల పాటు సంపాదించిన సంపద మొత్తం కూడా అందులో ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందులో ఉందా లేదా మనకు తెలియదు. వాస్తవానికి మీరు ఎప్పుడైనా చూడండి, చంద్రబాబు గారి ఇంట్లో ఫోటోలు బయటకు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఫోటోలు బయటకు వచ్చినాయి, చిరంజీవి గారి ఇంట్లో ఫోటోలు బయటకు వచ్చినాయి. ఏ రాజకీయ నేతను తీసుకున్నా వాళ్ళ ఇంట్లో ఫోటోలు బయటకు వస్తాయి. అందరూ వెళ్తారు, వీడియోలు తీస్తారు. కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఒక్క ఫోటో బయటకు వచ్చిందా మీకు? తాడేపల్లి ప్యాలెస్లోన ఇంటీరియర్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరు వెళుతున్నారో ఎవరు వస్తున్నారో మీకు తెలుసా? అసలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిచి 22 మంది ఎంపీలను గెలిస్తే అందులో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మేబీ 5 మంది 10 మంది. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళు ఎవరన్నా ఒక 5 మంది 10 మంది వెళితే వెళ్ళారేమో తప్ప, జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే కానీ రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటా, వీళ్ళు ఎవరైనా వెళితే వెళ్ళారేమో తప్ప వేరొక వ్యక్తికి అసలు ఆ ప్యాలెస్లోకి అనుమతి అనేదే ఉండదు. అలాంటి ప్యాలెస్ మీరు, అందుకనే మీరు నెట్లో కొట్టిన తాడేపల్లి ప్యాలెస్ అంటే ఈ బయట ఇంటి ఫోటో వస్తుంది తప్ప లోన ఏ ఫోటో రాదు, ఏ వీడియో రాదు. లోన ఏం జరిగినా సెట్టింగులు వేసినా కానీ ఖాళీ స్థలంలో వేస్తారు. మీరు అప్పుడప్పుడు టెంపుల్ సెట్టింగ్ చూశారు, ఎక్కడ వేశారు? ఖాళీ స్థలంలో వేస్తారు. కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లోని ఏ వస్తువు బయటికి రాదు. లోన ఎలా ఉంది అనేది ఈ రోజుకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆ గృహప్రవేశం చేసినప్పుడు కొంతమంది లోనకి వెళ్ళారు తప్ప 5 ఏళ్ల క్రితం మాట మనం మాట్లాడుకునేది. గత ఎన్నికలకు ముందు సెంటిమెంటల్ డ్రామాగా నేను ఇక్కడే కొట్టుకున్న ఇల్లు, ఇక్కడే ఉంటానని చెప్పి ఆయన ఏదో సెంటిమెంటల్ డ్రామా చెప్పాడు కదా, అప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు తప్ప ఈ రోజుకి ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో తెలియదు. బట్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో లావాదేవీలన్నీ భారతీరెడ్డి డైరెక్షన్లోనే జరుగుతాయి. ఏ కీలక అంశమైనా సరే తాడేపల్లి ప్యాలెస్లోనే చర్చించబడుద్ది. మీరు గతంలో వివేక హత్య కేసుని నిలువరించడం కోసం ఒక వ్యక్తిని బెంగళూరు నుంచో ఎక్కడి నుంచో ఒక సిద్ధాంతిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి వచ్చిన రహస్యంగా ముఖేష్ అంబానీ కూడా ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళాడు. తర్వాత పరిమళత్వానికి సీట్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. సో ఇలా కీలకమైన వ్యక్తులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్లోకి వెళతారు. అలాంటి తాడేపల్లి ప్యాలెస్ని ఈరోజు ఖాళీ చేయమన్నారు అంటే మనం ఖాళీ చేయటం అంటే ఏముంటుంది? తట్టాపుట్టా చదువుకుంటాం, ఉన్న సామాను చదువుకుంటాం, ఆ గ్యాస్ పొయ్యి మంచాలు వేసుకుంటాం, గట్టిగా 4 మూటలు కట్టి ఒక ఆటోలోకి రాటు కొడితే మనం ఖాళీ అయిపోద్ది. కానీ తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయాలంటే అలా కాదు. పెద్ద పెద్ద టిప్పర్లు ఒక 200-300 పెట్టాలా? టిప్పర్లు 200-300 పెట్టాలా? మరి ఒకేసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి లారీలు బయటికి వెళ్తే అనుమానం రాదా? మీడియా కంటపడరా?
పడతారు కాబట్టి నిదానంగా ఎన్నికల లోపు కొంచెం కొంచెం ఖాళీ చేయాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి బలమైన కారణం ఆయన మే 15న ఫారెన్ వెళ్ళడానికి అనుమతి తీసుకోవడం కోర్టు నుంచి, అది కూడా విత్ ఫ్యామిలీ, అంటే సతీ సమేతంగా. ఆయన తిరుమల అయితే వెళ్ళడు కానీ ఫారెన్ మాత్రం వెళ్తాడు. సతీ సమేతంగా ఫారెన్ వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. అంటే మే 15 నాటికి తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయాలి. ఎన్నికలైన ఒక రోజులో ఖాళీ చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడే కొంచెం కొంచెం ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, ఆయన రాకపోవచ్చు. అసలు విదేశాలకు వెళితేనే తిరిగి వస్తాడనే నమ్మకం ఇప్పటికీ ఎవరికీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమిని చవిచూడబోతున్నాడు. ఆయనేమి రాజకీయాల్లో కావాలని ఉన్నది కాదు కదా, ఆయన ఏదో తన కేసులు కాపాడుకోవడం కోసం ఉన్నాడు తప్ప వాస్తవానికి ఆయనకి కావాల్సినంత డబ్బు ఆల్రెడీ సంపాదించుకున్నాడు. మరి పదవి ఎందుకని మీరు అడగొచ్చు. ఆ కేసుల నుంచి కాపాడుకోవడానికి, మళ్ళీ జైల్లోకి వెళ్ళి కూర్చోకుండా కేసుల నుంచి కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి. మరి అలాంటి పదవి లేనప్పుడు ఆయన ఎందుకుంటాడు ఇక్కడ? సో విదేశాలకు వెళ్ళడానికైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు కొంచెం కొంచెంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొత్తం కూడా బయటికి కదిలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అవన్నీ కూడా హైదరాబాద్ లోటస్ పాండ్కి చేరుతున్నాయా, లేదా బెంగళూరు చేరుతున్నాయా, లేదా ఇడుపులపాయ చేరుతున్నాయా అనేది మనకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన అంచనా ప్రకారం ఏపీలో అయితే ఎక్కడ ఉండవు. అయితే అటు బెంగళూరు చేరాలా, లేదా ఇటు హైదరాబాద్ చేరాలా, అక్కడ మాత్రం ఉంచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఎప్పుడైనా మనకి తలనొప్పేననే ఉద్దేశంతో అక్కడైతే ఉంచే పరిస్థితి ఉండదు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించుండడు నేను ఇలా తాడేపల్లి ప్యాలెస్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించుండడు. బట్ ఇంటెలిజెన్స్ సర్వేలు చూసిన తర్వాత, రిపోర్టులు చూసిన తర్వాత, బయట ప్రజల స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ఒకటే, ఇక మన టైం అయిపోయింది. 5 ఏళ్లలో మనం చేసిన అరాచకం ప్రజలకు అర్థమైపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా, మంత్రులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. 23 అని ఎగతాళి చేశాడు కదా, అంతకంటే తక్కువ జగన్మోహన్ రెడ్డికి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అక్కడ ఇక్కడ ఎందుకు, పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఒక్కపోత ఎదుర్కొంటున్నాడు. నిన్నగాక మొన్న భారతీరెడ్డి ప్రచారానికి వెళ్తే ఏమడిగారు, మా పాస్ పుస్తకాల మీద నీ భర్త ఫోటోలు ఏంటమ్మా, చెప్పు, నువ్వన్నా చెప్పు, మేము చెప్తే ఏంటలేదని చెప్పి నిలదీశారు. మిమ్మల్ని నమ్ముకుని కాంట్రాక్ట్ పనులు చేస్తే ఈ రోజుకి బిల్లు లేవలా, మా పుస్తలు తాకట్టు పెట్టుకున్నామని కొంతమంది నిలదీశారు. సో స్వయంగా భారతీరెడ్డికే నిరసన సెగ తగిలిన నేపథ్యంలో విషయం అర్థమైపోయింది. 30 ఏళ్ళుగా కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అందులోనే ఆయనకి ఇంటెలిజెన్స్ సర్వేలు డే బై డే వెళ్తానే ఉంటాయి. ప్రతి 24 గంటలకి ఎంత మార్పు వస్తుంది, ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి స్టెప్పుల వల్ల ప్రజల్లో ఎంత మార్పు వస్తుంది, నేను చేసే కార్యక్రమాల వల్ల ఎంత మార్పు వస్తుంది అనేది నిరంతరం ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకుంటూనే ఉంటాడు. అది ఏ ప్రభుత్వమైనా చేసే పనే. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేశాడని నేను అంట్లా. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్టు చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి కళ్ళు బైర్లు గమ్మే నిజాలు తెలిసాయి. కాబట్టి ఆయన హుటాహుటీన, అందరికంటే ముందు షర్మిలకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి షర్మిల. ఏ న్యూస్ ఛానల్లో చెప్పలా, ఎవరూ చెప్పలా. షర్మిల చెప్పిన 4 గంటలకే, మధ్యాహ్నం 2 గంటలకే పర్మిషన్ కావాలని కోర్టుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పారిపోవడానికి సిద్ధమైన నేపథ్యంలో తాడేపల్లి మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తున్నాడు. ఇప్పటికే తాడేపల్లి చుట్టూ ఉన్న పేదలను ఖాళీ చేయించాడు. కర్మ చూడండి, వదిలిపెట్ల. నువ్వు పేదలను ఖాళీ చేస్తే ఈరోజు నీ అంతటి నువ్వే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటో తెలియదు కానీ అక్కడ తాడేపల్లిని అయితే మొత్తంగా ఖాళీ చేయించుతున్నారు. అయితే అందులో ఏమున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయి అనేదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మీడియా కంట పడకుండా, ఎందుకంటే ఇంకా అపధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీడియా కంట పడకుండా, ఎలక్షన్ కమిషన్ కంట పడకుండా నిదానంగా వాటిని మొత్తాన్ని కూడా వేరొక ప్లేస్కి మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే ఆ టాక్ నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడా రాదా అనేది ఇప్పటి వరకు మనకైతే తెలియదు. సో లేకపోతే విజయ్ మాల్యా లాగే వెళ్ళిపోయి అక్కడే ఉంటాడనేది మనకైతే తెలియదు. మొత్తంగా ఆ విధి రాతకైతే జగన్మోహన్ రెడ్డి తలవంచక తప్పలేదు. ఏదైతే అమరావతి రైతులను మోసం చేయడానికి నాడు ఆర్భాటంగా కట్టుకున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఉందో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద, ఈ ఖాళీ మీద, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ ఉందో ఇది కూడా భారతీరెడ్డి డైరెక్షన్లోనే ఖాళీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాడు కదా, భారతీరెడ్డి గారు ఆ బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం బయటికి వెళుతున్నాయి ఏంటనేది మరి రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర సంపదను బయటికి తప్పించే ప్రయత్నం జరిగి ఉంటే
ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి. కాబట్టి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ తాడేపల్లి ప్యాలెస్ కనుక ఖాళీ చేసి ఉంటే అందులో నుంచి ఏమి తరలించారు, ఎక్కడికి తరలించారు అనే దాని మీద విచారణ కూడా చేయాలని చెప్పి ఇప్పుడు సాధారణ ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.